ఛీ! ఏంటి ఇదిలా ఉంది అనుకుంటున్నారా? అదేనండి మేక బ్రెయిన్ బేజా అంటారు కదా! నాకు ఈ పదం పలకడం వచ్చో రాదో గానీ దీన్నైతే నేను ఫస్ట్ టైం వండుతున్నాను. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇంకైతే దీన్ని అస్సలు నాకు కుక్ చేయడమే ఇష్టం లేదు. తప్పదు కదా! మా వారి కోసం అయితే వండాలి. సరే ఇంక లేట్ ఎందుకు స్టవ్ పైన గిన్నె పెట్టేసి తగినన్ని నీళ్ళు వేసి బాగా తలతల మరిగాక అందులో కొంచెం పసుపు వేసి ముందుగానే ఈ బేజా ముక్కలను అందులో వేసి ఒక 5 నిమిషాల ఉంచి తీసి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ముందుగానే కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసి ముందుగా కట్ చేసుకొని ఉంచుకుని ఈ బేజా ముక్కలను అయితే ఇందులో వేసి ఫ్రై చేయాలండి. ఇంక ఈ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో తీస్తూ ఉండాలండి. ఇంక కొంచెం బాగా ఉడికాక అందులోనే ఉప్పు పసుపు వేయాలి. పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఇలా మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల ఇందులో వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతాయంట. ఇంకా అయితే కారం ధనియాల పొడి కరివేపాకు వేసి కలుపుతూ మూత పెడుతూ మగ్గనివ్వాలండి. ఇంక ఇలా మగ్గించేటప్పుడు జాగ్రత్తగా కలపాలి, లేదంటే ముక్కలుగా విడిపోతుంది. ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉంచి తీస్తే ఎంతో టేస్టీ అయిన బేజా ఫ్రై రెడీ. ఇంకా అయితే ఇది సూపర్గా ఉంది. నేనైతే తినలేదు, మా ఆయన తిన్నారు. కొంచెం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.